ఎల్బీనగర్ నుంచి వచ్చినండి, గంట సేపు వెయిట్ చేసి అక్కడ ఆటోలు అన్నీ పెట్టినా మేము. ఆటోకి వచ్చినా నేను ఆల్రెడీ. ఓకే. ఆటో కోసం రాకుండా ఆటో అక్కడ పెట్టి గంట సేపు వెయిట్ చేసి అందరు వాళ్ళకి ఇస్తారు కానీ మాలాంటి వాళ్ళకి ఇస్తలేరు. చాలామంది పైసలు కూడా ఇచ్చిన నేను, ఒకరికి 300 కూడా ఇస్తాను. ప్లేట్ తీసుకొని వచ్చారు అక్కడికి వెళ్ళి 300 ఇస్తా ఏమని చెప్పాను, అయినా ఇస్తలేదు. గంట సేపు 1 అవర్ అవుతుంది, లోపల పోయి వచ్చేసిన నేను. ఇంతకుముందు ఎప్పుడన్నా మీరు తిన్నారా ఇక్కడికి వచ్చి? ఇక్కడ వచ్చి అంతకుముందు ఎప్పుడు తినలేదు నేను. ఇప్పుడే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది కదా, ఫుడ్ ఏ విధంగా ఉంది ఎలా ఉంది అనేది దానికోసమే వచ్చినాం. ఆ ఫుడ్లో ఏముంది అసలు రేవంత్ రెడ్డి వరకు పోయింది కదా, ఆ ఫుడ్లో ఏముంది? ఇంతమంది ఉన్నారు కదా, ఈ అందరి దగ్గర ఎందుకు రావట్లేదు ఎంతమంది జనాలు? ఒక ఆంధ్ర లేడీ ఆమె, నేను టీడీపీకే ఓటేశానని చెప్పడానికి రేవంత్ రెడ్డి అంత మాత్రాన రేవంత్ రెడ్డి అందరికీ ఫ్రీ ఇచ్చేసిండు. ఇక్కడ ట్రాఫిక్ అంతవరకు అవుతుంది. ఎల్బీనగర్కి వెళ్ళి వచ్చిన గంట సేపు అవుతుంది వచ్చి. తినడానికే వచ్చిన, మొత్తానికి 5 గంటల వరకు అయినా తిని వెళ్తా. తినడానికి వచ్చిన. బెంగళూరు నుంచి వచ్చానండి. సోషల్ మీడియాలో చాలా వైరల్గా ఉండడం వల్ల అది చూసుకొని ఈవెన్ సీఎం కూడా రెస్పాండ్ అయ్యారు కాబట్టి ఈరోజు వీకెండ్ కదా ఖచ్చితంగా తినేసే వెళ్ళాలని చెప్పి ఈరోజు బెంగళూరు నుంచి వచ్చానండి. ఎవరెవరు వచ్చారు ఇక్కడ వరకు? మా ఫ్రెండ్స్ మేము అందరం వచ్చామండి, ఒక 10 మెంబర్స్ దాకా వచ్చాం. లేరండి, మేము పెట్టాలి ఇంక లేదంటే. సినిమా టికెట్ దొరుకుతాయి కానీ కుమారి ఆంటీ భోజనం దొరకట్లేదు, దొరకట్లేదు. మేము వెయిట్ చేస్తున్నాం ఎవరీ డే కూడా. అట్లీస్ట్ చూడటానికైనా వెయిట్ చేయాలి. కుమారి ఆంటీ మీకు కనిపించిందా? కనిపించలేదు, ఇక కనిపించలేదు. అది కుమారి ఆంటీ కోసం గుళ్ళో ప్రసాదం దొరుకుతాయి కానీ ఆంటీ అన్నం దొరకట్లేదు మాకు. అది తిని వెళ్తారా లేకపోతే ఇక్కడ నుండి వెను తిరుగుతారా? తిని వెళ్తాం కానీ దొరకట్లేదు కదా మాకు ఫుడ్. మేము షాద్నగర్ నుంచి వచ్చాము, శంషాబాద్. ఫుడ్ మాత్రం దొరకట్లేదు. మాది షాద్నగరే. మేము లోకలే మేము బెంగళూరు నుంచి. ఈ రోజు అవ్వకపోతే రేపొద్దునైనా ఇక్కడ వెయిట్ తినే వెళ్తాం, లేదంటే వెళ్ళేది లేదు. వచ్చిందే తిని వెళ్ళడానికి నిజంగా.